చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. సర్వేశ్వరుడా, సర్వాంతర్యామి, సర్వలోకనాథుడా, సర్వలోక రక్షకుడా, సర్వశక్తిమంతుడా, మీ మహోన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అంతరిక్షము దాటి కోటాను కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణించిన చేరలేని మహాదూరములో ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు మీ కుడి పార్శ్వమున ఉన్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మా తరపున ఆయన చేస్తున్న విజ్ఞాపనలు ఆలకిస్తూ మమ్మల్ని క్షమిస్తూ ఓర్చుకుంటూ మా పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతమును బట్టి స్తోత్రాలు. తండ్రి, ఒకనాడు చిన్న తప్పు చేస్తేనే వెంటనే శిక్షణ విధించిన మీరు అన్నిటినీ తగ్గించుకొని మా పట్ల కనికరపడి జాలిపడి దయ చూపించి ఎన్ని తప్పులు చేసినా ఎన్ని ఘోరాలు నేరాలు చేసినా ఓర్చుకుంటూ ఈ లోకాన్ని తిప్పుతూ తండ్రి మమ్మల్ని మీరు సహిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆ ప్రేమను శరీరధారిగా క్రీస్తులో మాకు చూపించారు. క్రీస్తును ధరించుకున్న మేము కూడా మాలో అలాంటి ప్రేమను కనపరచడానికి కావలసిన ఓర్పును, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించండి. దానికి గాను మీ వాక్యములోని అనేకమైన విషయాలని మాకు పాఠాలుగా మీరు నేర్పిస్తూ మమ్మల్ని సరిచేస్తూ నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తున్న క్రమంలో ఈరోజు కూడా తండ్రి ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామని మేము అనుకుంటూ మా జీవితాలను బాగు చేసుకోవటానికి ఇంకా కొన్ని మాటలు మీ కుమారుని పోలి వాక్యానుసారంగా మేము ఎలా నడుచుకోవాలో మాకు మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటలు మేము నేర్చుకోవటానికి మా హృదయాల్ని దున్నుకొని విశాలపరుచుకొని అంగీకరించే మనస్సును కలిగి ఉండటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, గడిచిన వారం మనం ఒక సబ్జెక్ట్ని ప్రారంభించుకున్నాం. ఏంటది గుర్తుంది ఎవరికన్నా? సిలువ వేయి వారమా, సిలువ వేసుకున్న వారం. రైట్, గుర్తుంది. పోయిన వారం మనం యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారి గురించి మనం ఆలోచించాం కదా. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వారి గురించి ఆలోచించాం. అందులో మనకు కూడా ఏముంది? పాలిభాగం ఉంది. ఒక మాట ముందు మనం బైబిల్లో చూసుకొని ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. స్పీడ్గా తీయండి. ఎందుకనగా మనము ఆయన యందు, మనము అంటే మనుషులమైన మనము, ఆయన యందు అంటే యేసుక్రీస్తునందు దేవునికి నీతి అగునట్లు పాపమెరుగని యేసుక్రీస్తు వారిని దేవుడు మన కోసము ఆయనను పాపముగా చేశాను. పాపం లేనోడికి పాపం ఎవరిచ్చారు? సప్లై ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడట్లా. సప్లై ఎవరిచ్చారు? యేసుక్రీస్తు వారికి. పాపిగా అవ్వటానికి యేసుక్రీస్తు వారు ఎవరు సప్లై ఇచ్చారంటే మనుషులందరం ఇచ్చేసాం. అందులో మనం కూడా ఉన్నాం. అంటే మన పాపం కూడా యేసుక్రీస్తు వారి మీద మోపబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5-6 వచనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5-6 వచనాలు. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. యేసుక్రీస్తు వారి గాయాలు ఎందుకైనాయి అంటే మనం అతిక్రమించాం దేవుని ఆజ్ఞల్ని, కాబట్టి ఆయన గాయాలైనవి. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. ఆయన గాయాలవ్వటానికి మన అతిక్రమాలు, ఆయన నలగొట్టబడటానికి మన దోషాలు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. మనం సమాధానం లేనివారం దేవుడితో, ఎందుకంటే అపరాధాలు పాపాలు చేసి దేవుడితో విరోధాన్ని కల్పించుకున్నాం. ఒకప్పుడు బాప్టిసం ద్వారా ఏమయ్యాం? మనల్ని సమాధానపరచడానికి ఆయన శిక్షించబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత.
ఆయన పొందిన దెబ్బలు శరీరానికి, కానీ స్వస్థత ఆత్మకు. మనకి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు ఏమో అక్కడొక మొక్క అక్కడొక మొక్క ఒక్కొక్కళ్ళు చదువుతున్నారండి. మొదలుపెట్టిన వాళ్ళు చివరి దాకా ఉండాలిగా, మధ్యలో డ్రాప్ అవుతారు ఎందుకు? డ్రాప్ అయ్యేవాళ్ళు చదవబాకండి. అర్థమైందా? వాళ్ళొక మొక్క వీళ్ళొక మొక్క వీళ్ళొక మొక్క పంచుకుంటున్నారేంటి? 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిపో. దేవుడికి ఇష్టమైన త్రోవలు ఎవరు లేము. మనకిష్టమైన త్రోవలోకి వెళితే మళ్ళీ ఏం చేశాడు? దారిలో పెట్టాడు. ఎవరి ద్వారా? అంటే మనల్ని దారిలో పెట్టడానికి శిక్ష ఎవరికి వేశాడు? స్కూల్లో కొంతమంది పిల్లలు సరిగ్గా చదవకపోతే, తక్కువ మార్కులు వస్తే టీచర్ ఒక పిల్లోని తీసుకొని బాగుతాడు బెత్తంతో. ఈ దెబ్బలు చూసి మిగతా పిల్లోళ్ళకి ఏమొచ్చింది? స్కూల్ టీచర్లకు అర్థమైంది భాష. వీడిని కొట్టేది ఎందుకంటే వాళ్ళందరికీ భయం రావటానికి. యేసుక్రీస్తు వారిని శిక్షించింది ఎందుకు? గాయపరిచింది ఎందుకు? దెబ్బలు కొట్టింది ఎందుకు? ఇవన్నీ చేసింది ఎందుకంటే మనం చేసిన అపరాధాలు, పాపాలు, ఘోరాలు, నేరాలు, అవిధేయత, ఇవన్నిటినీ ఆయన మీద మోపాడు. కాబట్టి ఇప్పుడు మనం అంగీకరిస్తే ఏమైంది? ఆయనతో పాటు మనం కూడా సిలువ వేయబడ్డాం. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో, అంగీకరించామో, వెంటనే యేసుక్రీస్తు వారి శ్రమలలోను, యేసుక్రీస్తు వారి సిలువ మరణములోను మనకు కూడా పాలిభాగం ఇచ్చాడు దేవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం, క్రీస్తు శరీరమందు ఏం పడ్డాడు? శ్రమ పడ్డాడు. కాబట్టి మీరు అంటే ఎవరు? శ్రమ పెట్టే మనసా, శ్రమ పడే మనసు కావాలా? మనకే మనసు ఉంది, శ్రమ పెట్టే మనసు ఉంది. మనం శ్రమ పడాలి. దేనికోసం ఆయన శ్రమ పడ్డాడు చెప్పండి? మన నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు. ఇప్పుడు క్రైస్తవులైన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు ఏ మనసు కలిగి ఉండాలంట? శ్రమ పడటమే సిలువను సహించటం, శ్రమ పడటమే సిలువ భారాన్ని మోయటం. ఎవరైతే నన్ను వెంబడిస్తారో ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. తన సిలువ అంటే ఎవరికోళ్ళకు సిలువ ఉందా? ఎవరికోళ్ళకు సిలువ ఉందంటే చెక్క సిలువ, మెడలో సిలువ వేసుకున్నది కాదు. చాలామంది మెడలో వేసుకొని చూసావా సిలువ ఉందంటారు. ఫారినర్స్ అయితే తాగేవాడు మెడలో సిలువ ఉంటుంది, వ్యభిచారం చేసేవాళ్ళ మెడలో కూడా సిలువ ఉంటుంది. అందరి మెడలో సిలువలు ఉంటాయి. అది వాళ్ళకి పారంపర్య ఆచారం అయిపోయింది. సిలువ అంటే అర్థం ఏంటంటే శ్రమలు. సిలువ అంటే శ్రమలు. ఆయన మన నిమిత్తం శ్రమలు పడ్డాడు. మరి మనం ముందు మన నిమిత్తం మనల్ని మనం సిలువేసుకోవాలి. మనలో దేవునికి నచ్చని గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే వాస్తవంగా బాప్తీసంతోనే సిలువేసుకోవాలి. ఓకే, కానీ ఇంకా ఎన్నో కొన్ని మిగిలి ఉంటాయి. మనుషులు పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి ఒకటి కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఎప్పటికప్పుడు వాక్యం అర్థం అవ్వగానే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మేకులతో కొట్టేయాలి. ముళ్ళ కిరీటాన్ని పెట్టే, తలలో చెడు ఆలోచనలు వచ్చినాయి, పెట్టేయి ముళ్ళ కిరీటం. ఎదుటోడికి పెడతాం. చేతులతో తప్పుడు పని చేయాల్సి వచ్చింది, చేతులు మేకులు కొట్టేసుకో. కాళ్ళతో తప్పుడు నడకలు నడవాల్సి వచ్చింది, కాళ్ళకి మేకులు కొట్టేసుకో. మనం కొట్టేసుకోవాలి, ఎవడో కొట్టక్కర్లా. అప్పుడు నీ కాళ్ళు తప్పుడు నడకలు నడవు, నీ చేతులు తప్పుడు పనులు చెయ్యవు, నీ మనస్సులో చెడు ఆలోచనలు రావు. బాప్తీసం పొందిన తర్వాత కూడా మనం ఎదుటోళ్ళకి మేకులు కొట్టే పనులు, ఎదుటోళ్ళకి సిలువ వేసే కార్యక్రమాలు చేస్తే మనం క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ఉన్నట్టా లేదట్టా? ఏం చెప్పాడు అక్కడ పేతురు గారు? క్రీస్తు శరీరమందు శ్రమపడేనంటే సిలువ శ్రమలు అనుభవించాడు. ఆ రోజుల్లో రోమా గవర్నమెంటు సిలువ
శ్రమల్ని సిలువతో మరణింప చేసే విధానాన్ని వాళ్ళు అమలుపరిచారు. వాస్తవంగా యూదుల్లో ఉందది. రోమా గవర్నమెంట్ దాన్ని మరణశిక్ష విధించటానికి, కష్టపెట్టి శ్రమ పెట్టి చంపటానికి, నేరస్తులకి శిక్ష విధించే ఆయుధంగా దాన్ని ఉపయోగించారు. ఇప్పుడు ఆ రోజు ఆ సిలువ, ఈరోజు సిలువ లేదనుకో, కానీ సిలువ లాంటి శ్రమలో ఎవరికి ఉండాలి? క్రైస్తవులు కలిగి ఉండాలి. నీ కుటుంబం కోసం నువ్వు శ్రమలు పడితే, అబ్బో నేను ఎరగదీసుకొని డే అండ్ నైట్ ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను అంటే అవి లెక్కలోకి రావు. పోనీ నీ కుటుంబం కొరకైనా దేవుని పనిలో ఉంచటానికి శ్రమ పడితే అది లెక్కలోకి వస్తుంది. పోషించుకునే విషయంలో శ్రమ పడితే లెక్కకు రాదు, కానీ అంటే కొంతవరకు అది బాధ్యత. నమ్మనోడు పోషిస్తాడు, నమ్మినోడు పోషిస్తాడు. కుటుంబాన్ని పోషించడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞే. దీనిలో పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. దానికోసం అసలు శ్రమే పడొద్దు అన్నాడు దేవుడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అన్నాడు. అంటే జీవన విధానాన్ని, జీవనాన్ని పోషించుకోవటానికి శ్రమ పడమన్నాడు, వద్దన్నాడా? అర్థం కాల మీరు. కష్టపడొద్దు అన్నాడు, అంటే శ్రమలో పడొద్దు అన్నాడు. మరి దేనికోసం శ్రమ పడమన్నాడు? అక్షయమైన ఆహారం సంపాదించుకోవటానికి శ్రమ పడాలి. ఆహారాన్ని సంపాదించుకున్నాక దాన్ని నువ్వు అనుసరించడానికి శ్రమ పడాలి. అనుసరించడానికి శ్రమ ఎందుకండి అంటే, నువ్వు దాన్ని అనుసరిస్తే వచ్చేది శ్రమలే. నీతిని, న్యాయాన్ని, యథార్థతను కలిగి ఉన్నప్పుడు లోకం నుంచి మనకు ఎదురయ్యేది శ్రమలే. ఇది పాత నిబంధన చరిత్ర నుంచి మనల్ని వెంటాడుతూనే ఉంది. భక్తుల్ని ఎప్పుడూ సుఖంగా బతకనీయలేదు ఈ లోకం. యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఏ ప్రవక్తని మీరు హింసించక ఉన్నారయ్యా? ఎంతోమందిని పంపించాను, అందరినీ మీరు ఏం చేశారు? హింసించారు, కొంతమందిని చంపేశారు, సమాధులే సాక్ష్యం మీకు అంటున్నాడు. అంటే మంచి లోకానికి పనికిరాదు, మంచి మనలో ఉన్న వారికి కూడా పనికిరాదు. అంటే శ్రమలు వస్తాయి. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కాబట్టి మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం అంటే బాప్తీసం పొందిన తర్వాత క్రీస్తులో నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో ఆ మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి, అంటే మనుషులకి సహజంగా ఉంటాయా? ఏముంటాయి? ఆశలు ఉంటాయి. ఏం ఆశలు ఉంటాయి చెప్పండి మనుషులకి? చెప్పాలి, ఏం ఆశలు ఉంటాయి? కన్ను చూసిందల్లా ఇది లోకానికి ఉంటుంది, భక్తులకు కూడా ఉంటుంది. ఇంకా ఇష్టమైన దానికోసం నడక. చెప్పండి, ఇంకా తలవాడు చెప్పండి. మెసేజ్ చెప్పే అవకాశం ఇస్తుంటే చెప్పండి. శరీరం కోరిందల్లా కావాలనుకుంటుంది. అసలు ఒక మాటలో చెబితే అరికాల నుంచి నడినెత్తి వరకు ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో ప్రతిదానికి ఏముంది? ఆశ ఉంది. ఉందా? కంటికి ఆశ, చెవికి ఆశ, నోటికి ఆశ, పంటికి ఆశ, జుట్టుకి ఆశ, కాలి గోరికి ఆశ, చేతి వేళ్ల గోర్లకు ఆశ, అన్నిటికి ఆశ ఉందా? ఇవి మనుషులకు ఉండే ఆశలో ఇప్పుడు క్రైస్తులోనికి వచ్చిన వాడికి ఏం ఉండకూడదు అంటున్నాడు? మనుజాశలను, మిగిలిన జీవితకాలం మనుషాశలను మీరు అనుసరించొద్దు అంటే ఇది కష్టమా, శ్రమలేనా? మీకు అర్థమైందా లేదా? జుట్టు నరిచిపోయింది, మంగళ షాప్కి వెళ్తే, ఏం సారు రంగేసుకోవచ్చు కదా, నా దగ్గర కొత్తది ఉందండి, అసలు వేసినట్టే తెలియదు అంటున్నాడు. ఏదో ఉందంట, మరి అది ఏదో తెలియదు. అంటే అందరికీ ఏం ఆశ ఉంది? జుట్టు ఎందుకు ఉండాలి? సహజమైన లక్షణంగా దేవుడు పెట్టాడు కదా, సహజమైన లక్షణమే కదా. జుట్టు ఊడిపోయిన వాళ్ళు మన శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన ఏమన్నా విగ్గు పెట్టుకున్నాడా? చాలామంది బోధకులు పెట్టుకుంటున్నారండి, అది విచిత్రం. ఎందుకు? ఆశ. నేను యవ్వనంగా కనపడాలి, అందంగా కనపడాలి. ఆ కనపడి ఏం చేయాలి? ఎందుకు అందంగా కనపడి ఏం చేస్తావు చెప్పండి? పొగిడించుకోవాలి. అబ్బో అయ్యగారు భలే ఉన్నాడే, అసలు
నీ సూట్ భలే ఉంది. ఆ సూట్ను పొగిడాడు, నిన్ను కాదు. ఆ సంగతి తెలియట్లా. నీ జుట్టు భలే ఉంది, జుట్టును పొగిడాడు, నిన్ను కాదు. నిన్ను పొగట్టం అంటే నీలో ఉన్న ఆత్మ సంబంధమైన క్రియలు గొప్పగా ఉంటాయి చూసావా, అప్పుడు పొగిడితే నిన్ను పొగిడినట్టు. నువ్వు అంటేనే ఆత్మవు. నీ శరీరంలో ఉన్న అవయవాలను పొగిడితే నిన్ను పొగిడినట్టు కాదు. అది అర్థం కాల, బోధకులకే అర్థం కాని విషయం ఇది. నన్ను పొగిడాడు అనుకుంటున్నావు, నన్ను తిట్టాడు అనుకుంటున్నావు. నిన్ను కాదు పొగిడింది, నిన్ను కాదు తిట్టింది, నీ శరీరాన్ని తిట్టాడు, నీ శరీరాన్ని పొగిడాడు. ఇవి లోక సంబంధమైనవి. లోకస్తులకి ఇవన్నీ విషయాలు తెలియవు కాబట్టి వాళ్ళకి ఆశలు ఉంటాయి. ఆశలన్నీ చంపేసుకొని క్రీస్తులోనికి వచ్చాం మనం. ఇంకా అడుగు బడుగు ఉంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు దాన్ని సిలువేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు సిలువేస్తూ ఉండాలి. ఒకే రోజు యేసుక్రీస్తులాగా పరిపూర్ణ స్థితిలోనికి ఎవ్వడు వెళ్ళడు బాప్టిజం తీసుకున్నప్పుడు. రోజు రోజుకి ఏం చేయాలి? ఎదుగుతూ 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 ఈ లోకంలో ఉన్న మనుజాశల్ని అణిచివేయాలంటే సిలువేసుకుంటూ ఉండాలి. ఎదుగుతూ ఉంటారంటే యేసుక్రీస్తులాగా మనం ఒక్కొక్కరిని నెరవేరుస్తూ ఉండాలి. ఒక పక్క నెరవేరుస్తూ ఎదుగుతూ ఉండాలి, ఒక పక్క వీటినన్నిటినీ మనుజాశల్ని అణిచివేస్తూ ఉండాలి. ఇది సిలువ శ్రమలంటే. ఆశల్ని చంపుకోవటం కష్టం, శ్రమ పడాలి దానికోసం. కన్ను చూడకూడని చూడాలనిపిస్తుంది. చచ్చిపో, కన్ను పీకేసుకో అన్నాడా ప్రభు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు? పెరికివేయి అన్నాడు. పీకేసుకో అన్నాడు. చెయ్యి అభ్యంతరపరిస్తే నిజంగా నరికేసుకోమని, కళ్ళు గుడ్లు పీకేసుకోమని కాదు, ఇది నాకు లేదు అని ఫీల్ అవ్వండి అంతే. ఈ చేతులు చెడు పని చేయాల్సి వచ్చినప్పుడు ఈ చేతులు నాకు లేవు అనాలి. నోటితో పనికి మాలిన మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు నోరు లేదు, నేను మోగోడిని అనుకోవాలి. వాక్యం మాట్లాడాల్సినప్పుడు నాకు ఉంది నోరు. ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడే సిలువ శ్రమలో మనల్ని మనం అనుభవించుకొని ఉంటాం. మనల్ని మనం సిలువేసుకోవటం అంటే మనలో దేవునికి నచ్చని అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రోజు మేకులు కొడతావో, గుండు సూదులు గుత్తావో, కొడవలతో కోసేసుకుంటావో, కత్తిపెట్టి తోడేసుకుంటావో, ఏం చేస్తావో తెలియదు కానీ మొత్తానికి తీసేసుకోవటమే శ్రమ. ఇది మొదటి స్టెప్. మనలో మనకున్న అవలక్షణాలని, మనుజాశల్ని తీసేసుకోవటానికి శ్రమలు పడాలి. తర్వాత దేవుడు చెప్పింది చేయటానికి శ్రమలు పడాలి. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. మనుజాశలను అనుసరించి నడుచుకొనక మనం ఏం చేయాలి? దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు అంటే మనం నెరవేర్చడానికి శ్రమపడాలి. ముందు మనల్ని మనం చంపుకోవటానికి, మనలో ఉన్న అవలక్షణాలను తీసేసుకోవటానికి శ్రమలు అనుభవించాలి. ఇవి సిలువ శ్రమలు. తర్వాత దేవుని ఇష్టానుసారంగా బతకటానికి చెప్పండి శ్రమ పడాలి. అవే సిలువ శ్రమలు. ఈ రెండు చేయట్లా ఈరోజు క్రైస్తవ సమాజం. ఈ రెండు చేయట్లేదండి. బతుకు తెరువు కోసం ఇది కూడా ఒక వ్యాపకం అయిపోయింది అంతే. బతుకు తెరువు కోసం ఇది కూడా ఒక వ్యాపకం అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈరోజు పబ్లిక్లో హాట్ టాపిక్గా మారింది స్వస్థతల గురించి కదా. అమ్మతేజ, విజయప్రసాద్ రెడ్డి గారు ఏం పర్లేదులేండి, మీడియాలో హాట్ టాపిక్గా అయిపోయింది. ఒకళ్ళు ఉన్నాయని, ఒకళ్ళు లేవని. ఇవే సరిపోయినాయి. శ్రమలు అనుభవించడానికి క్రైస్తవులు ఒక రెండని పిలుపునిచ్చి ఎవరన్నా పిలుస్తారా? ఏ కాపరైనా నువ్వు దేవుడిలోకి వస్తే నీకు శ్రమలు ఉంటాయి. దేవుడి కోసం నువ్వు శ్రమ పడితే నిత్యము దేవుని దగ్గర ఆనందం, సంతోషం, నిత్య జీవం నీకు వస్తుంది. అది కాలమే లేని అనంతకాలం దేవుడితో ఉండే మహాభాగ్యం. కొద్ది కాలం శ్రమలు అనుభవిస్తే నీకు ఇస్తాడయ్యా. ఈ శరీరములు ఏది ఉంటే ఏమి, రోగం ఉంటే ఏమి, లేకపోతే ఏమి, తిండి ఉంటే ఏమి, లేకపోతే ఏమి, ఇలాంటివి మీరు విసర్జించండి. దేవుని కోసం శ్రమలు అనుభవించి పరలోకాన్ని స్వతంత్రించుకోండి. నీ పాపాలు పరిహరించడానికే ప్రభువారు పరలోకంలో ఉండే సుఖాన్ని విడిచిపెట్టి శ్రమలు అనుభవించాడు అని ఈ సువార్త చెప్పి దేవునిలోకి తీసుకొచ్చేవాడు ఎవరన్నా ఉన్నారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? అట్టన్నా వస్తారండి దేవుడి దగ్గరికి. కాబట్టి స్వస్థతల పేరుతో ఆహ్వానించి దేవుళ్ళలోకి తీసుకొస్తున్నాం. ఎవడు నిలబడ్డు? స్వస్థతల పేరుతో దేవునిలోకి వచ్చి నిలబడి వాక్యానుసారంగా శ్రమలు అనుభవించిన వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు చెప్పండి? స్వస్థత ఉంటే దేవుణ్ణి కనపరుస్తాడు. మళ్ళీ రోగం వస్తే, ఈసారి తగ్గకపోతే, మనిషి బతుకున్నంతకాలం రోగాలు వస్తాయా రావా?
వస్తాయి. వచ్చినప్పుడు కనపరుస్తున్నాడు, దేవునికి స్తోత్రం, మాకు ఆన్ ద స్పాట్ స్వస్థత జరిగింది అంటున్నాడు. తర్వాత మళ్ళీ రోగం వస్తుందిగా. పోనీ వాళ్ళు ఏమన్నా దేవుల్లో ఉంటున్నారా, వాక్యంలో ఎదుగుతున్నారా, వాక్యం కోసం శ్రమలు అనుభవిస్తున్నారా? మళ్ళీ లోకంలో మనుజాశల్లోనే పడిపోతున్నారు కదా. కొత్త వాళ్ళు వస్తారు, ఒక్కడక్కడ నిలబడి ఉండేవాళ్ళు లేరు. అక్కడ స్వస్థతలు జరిగిన స్థలంలో కొత్త వాళ్ళు వస్తారు, పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. స్థిరంగా ఉండి వాక్యం నేర్చుకొని క్రీస్తులాగా పరిపూర్ణ స్థితిలోనికి ఎలిగిన వాడు ఒక్కడు కనపడ్డ అక్కడ మనకి. కానీ క్రైస్తవ్యంలో చాలామంది వస్తారండి మా సంఘానికని పొగుడుకుంటున్నారండి. ఏం తెలియదు, వాళ్ళకి వాక్యం చెప్పిన అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళ మనసు అంతా దేని మీద ఉందంటే స్వస్థతలు, ఆరోగ్యం, దేవుడు బాహ్య సంబంధమైన. ఇక్కడ ఏం చెప్పాడు? శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనవసరం. మనుజాశలను అంటే మనుషులకి ఏం ఆశ ఉంటుంది? రోగం వస్తే తగ్గాలి, రోగం వస్తే తగ్గాలి. ఇదే ఆశ, అందరికి ఆశ ఇదే. తగ్గినా తగ్గకపోయినా నా దేవుడి కోసం నేను బ్రతుకుతాను, పరలోకానికి వెళతానని చెప్పగలిగిన భక్తుడు ఎవడున్నాడు అక్కడ? ఎవరన్నా ఉంటారా? వచ్చాడండి, తగ్గలేదు, దేవునికి స్తోత్రం అని చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? తగ్గితే దేవునికి స్తోత్రం, అయ్యగారి ప్రార్థన వల్ల నాకు తగ్గింది. నిజంగా రియల్గా తగ్గిన వాళ్ళు ఒక్కళ్ళు ఉండరండి అక్కడ. రియల్గా తగ్గిన వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. ఇప్పుడు కావాలంటే ఎందుకు ఉండదని ఇంత గట్టిగా చెప్తున్నామంటే స్వస్థతలు ఆగిపోయినాయి. నీకు పర్సనల్గా కావాలంటే దేవుడు నీకు చేస్తాడు. కానీ బాహ్యంగా ఆ రోజు ప్రభువారు శిష్యులు చేసినట్టుగా సూచక్రియ వెంటనే జరగదు. 100% రాసిస్తాను. వెంటనే ఆన్ ద స్పాట్. గుడ్డోడు వెంటనే చూడాలి, కుంటోడు వెంటనే కాలు బలపడి నడవాలి, పరిగెత్తాలి, గంతులేయాలి. ఏ భక్తుడు చేస్తాడు చెప్పండి? ఇది చేస్తే ఈ హాస్పిటల్స్ ఎందుకండి? కరోనాలో ఈ భక్తులందరూ ఏమయ్యారండి? పారిపోయి దాక్కున్నారు. ఏం చిన్న క్రిమికి దడుచుకొని పారిపోయినోడు ఈరోజు స్వస్థత చేస్తానని చెప్తుంటే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు 80% ఉన్నారండి. దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు 80% ఉన్నారు. దెయ్యం పట్టినోడు, మెంటలోడు అని అపవాదులు వేస్తున్నారు. సత్యం చెబితే నిందిస్తారు. ఆయన పడే శ్రమ అంతే. ఇక దేవుని కోసం శ్రమలు పడతారు అంతే. క్రైస్తవుడైనందుకు ఏం చేయాలంట? 16వ వచనం అంటున్నాడు కదా, 4వ అధ్యాయము పేతురు గారు రాసిన పత్రిక. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలంట. దేనికి? శ్రమలు అనుభవిస్తే, దేవా నాకు శ్రమ వచ్చిందయ్యా, దేవునికి స్తోత్రం. గత కాలంలో మనం మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళకి దేవుని కృప హెచ్చిందంట. పత్రిక, 2వ పత్రిక కొరింథీలో మనం 8వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. వారు దేవుని కృప వాళ్ళలో విస్తరించింది అంటున్నాడు. చూడండి అక్కడ 8వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక వచనం నేను చెప్పకుండా నువ్వు చదివితే అందరికి అర్థం కాదు కమ్మా. 1వ వచనం, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడిన దేవుని కృపను గూర్చి మీకు. మాసిదోనియా సంఘానికి దేవుని కృప ఉందంట. కృప అనగానే మనకేమర్థమైద్ది? అమ్మ మాసిదోనియా సంఘం వాళ్ళు ఎంత గొప్పోళ్ళు, దేవుని కృప వలన ఇల్లు కట్టుకున్నారు, దేవుని కృప వలన వ్యాపారాలు చేసుకుంటున్నారు, దేవుని కృప వలన బిల్డింగులు కట్టారు, దేవుని కృప వలన పంట బాగా పండింది, దేవుని కృప వలన ఆరోగ్యాలన్నీ స్వస్థపరచబడింది. ఇది కదా మనం కృప అనగానే అనేది. వాళ్ళకున్న దేవుని కృప ఏంటంట? ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడ. ఇదా కృప అంటే? దేవుని కృప అంటే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం? దీవెనలు, ఆశీర్వాదాలు అనుకున్నాం. వాళ్ళు శ్రమలు వస్తాయంట దేవుని కృప నీ మీద ఉంటే. అంటే శ్రమలు రాకపోతే నీకు దేవుని కృప ఉన్నట్టా లేనట్టా? చెప్పాలి. లేదు. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడే దానిలో శ్రమలు వస్తే అది దేవుని కృప కాదు. దేవుని కొరకు పనిచేసి వాక్యానుసారంగా నిలబడితే శ్రమలు వస్తే అది దేవుని కృప. ఇప్పుడు మాసిదోనియా సంఘం వారికి ఉన్న దేవుని కృప ఏంటంటే వాళ్ళు బహుశ్రమల వలన పరీక్షించబడగా వాళ్ళు మామూలుగా సంతోషించలేదంట, హ్యాపీ క్రిస్మస్ అనుకున్నారంట. ఆ రోజే కదా మనం
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే అనేది. శ్రమలు వస్తే గొప్ప పండుగ అనుకున్నారంట. ఎవరైనా సంతోషిస్తారా శ్రమలు వస్తే? సంతోషించినోడు నిజమైన క్రైస్తవుడు. కుంగిపోయేవాడు క్రైస్తవుడు కాదు. దేవా తీసేయి ఈ శ్రమలు, తీసేయి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసేయి అనకూడదు. శ్రమలు వస్తున్నాయా? నువ్వు నిలబడ్డావు, దేవుళ్ళు ఎదుగుతున్నావు అని అర్థం. పరీక్ష కోసం వచ్చినాయి అంట శ్రమలు, వాళ్ళు బహుగా సంతోషించారు. ఇప్పుడు శ్రమలు వస్తే సంతోషించినోడు భక్తుడు, సిలువ వేసుకునేవాడు. శ్రమలు అంటే సిలువే కదా. మరి శ్రమ పెట్టేవాడు సిలువ వేసేవాడు. మన పాఠం ఏంటి? సిలువ వేసుకొని వారమా, సిలువ వేసేవాళ్ళమా? ఇవి మనలో ఉన్న అవలక్షణాలను సిలువ వేసుకునే వారంగా ఉండాలి క్రైస్తవులు, అదే చెప్తుంది వాక్యం. కానీ మనం ఎలా ఉంటున్నామంటే సిలువ వేసే వారంగా ఉంటున్నాం. అంటే ప్రభువుని మరలా సిలువ వేస్తున్నాం. ప్రభువుని అని ఎందుకు అంటున్నామంటే లోకంలో ఉన్న పరిశుద్ధులలో వాక్యానుసారంగా బతికే వాళ్ళు ఎవరికి మనం ఆహారం పెట్టకపోయినా, ఎవరికి పెట్టలేదన్నాడు? ప్రభువుకు పెట్టలేదన్నాడు. ఎవరికి వస్త్రాలు ఇవ్వకపోయినా ఎవరికి ఇవ్వలేదన్నాడు? ప్రభువుకి ఇవ్వలేదన్నాడు. ఎవరికైనా అనారోగ్యం ఉన్న వారిని దర్శించకపోతే ప్రభువుని దర్శించలేదు. అంటే ప్రభువుకి ఆహారం పెట్టలేదు, ప్రభువుకి వస్త్రాలు ఇవ్వలేదు, ప్రభువు అనారోగ్యంతో ఉంటే మనం పరామర్శించడానికి వెళ్ళలేదు, ప్రభువుకు దాహం అయితే ఇవ్వలేదు. అంటే ప్రభువుకు ఆ రోజు దాహం అయితే వీళ్ళు ఇచ్చారా? చేదు చెరకనిచ్చారు. మనం ఆ చేదు చెరకు కూడా అసలు ఇట్లా. అంటే ప్రభువుని ఏం చేసాం? సిలువ వేసాం. ప్రభువుకు వస్త్రాలు వాళ్ళు లాగేశారు, మనం కూడా వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు లేదంటే ప్రభువుని మరలా సిలువలో వస్త్రాలు లేకుండా చేసాం. ఏమంటే ఆయన అనుభవించిన ప్రతి శ్రమ నీ కోసం నా కోసం అన్నది మనకు గుర్తుంటే, సమాజంలో భక్తులైన వారికి, విశ్వాసులైన వారిని మనం శ్రమ పెడితే, వాడికి ఇబ్బంది పెడితే, వాళ్ళకి సహాయం చేయకపోతే ప్రభువుకు చేసినట్టే అన్నాడు. చేస్తే చెయ్యకపోతే ప్రభువుకి చేయనట్టే. అంటే రోజు మనం ఏదొక విషయంలో, ఎవరొకరి విషయంలో ఏం చేస్తున్నాం? ప్రభువుని సిలువ వేస్తున్నాం. మనలో ఏమి లేవా? మనలో సిలువ వేసుకోవాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లేవా? ఉన్నాయి. మరి వాటిని సిలువ వేసుకోవా? ఎదుటి వాళ్ళని మాత్రం సిలువ వేస్తున్నాం కదా. సిలువ వేసే విషయంలో క్రైస్తవులు చాలా తప్పులు బాహాటంగా మరలా వేస్తున్నారంట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చెప్తాడు, 4వ వచనం నుండి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు. అనుభవించిన తరువాత అంటే అన్నీ తెలుసు. బాప్తిస్మం తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందాం, రాబోయే లోకంలో ఎలా ఉంటుందో అన్నీ అనుభవించాం. అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో, వాళ్ళ పర్సనల్ విషయంలో దేవుని కుమారుని మరలా ఒకసారే కదా. ఎన్నిసార్లు ఆయన సిలువలోకి వెళ్ళాడు? హెబ్రీ 9:27 చూడండి. 27 26 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. ఒక్క నిమిషం. 28 అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి. ఎన్నిసార్లు సిలువేయబడ్డాడు యేసుక్రీస్తు వారు? యుగముల సమాప్తి అనగా 2000 సంవత్సరాల క్రితం అందరి కోసం ఒకేసారి సిలువ వేసేసారు, అయిపోయింది. ఆ సిలువ వేసిన వారిలో నువ్వు నేను కూడా ఉన్నామన్నది మనకు అర్థమైపోయింది. ఓకే, మన అందరం యేసుక్రీస్తు వారిని సిలువ వేసాం. మన పాపాల కోసం ఆయన సిలువలో చనిపోయాడు. అంటే శ్రమ పెట్టాము. సిలువ వేయటం అంటే అక్కడికి వెళ్ళి మేకులు కొట్టామా, ఆ చెక్క ఎలాంటి చెక్క ఈ కాదు. ఆయన శ్రమలో పడటం వెనుక కారకులు మనం అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం ఉంటే, ఇప్పుడేమంటున్నాడు? ఆయన ఒక్కసారే సిలువ వేయబడ్డాడు. మరి మరలా సిలువ వేస్తున్నా అంటున్నాడు 6:4 5
దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. అంటే ఇక అందులో ఉండిపోయి డెప్త్లోకి వెళ్ళిపోయారనుకోండి, ఇక మారరట, అసాధ్యం అంటున్నాడు దేవుడు. మరలా సిలువేయటం అంటే అర్థం ఏంటంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతకపోతే మళ్ళీ మళ్ళీ సిలువేస్తానంటే. మీకు అర్థమవుతుందా? ఎలా బ్రతకాలో తెలిసింది మనకి, ఎలా బ్రతకూడదో తెలిసింది. ఇప్పుడు మనలో ఉన్న అవలక్షణాలు మనం సిలువ వేసుకుంటూ ఎలా బ్రతకాలో ఆ బ్రతికే విధానంలో బ్రతికితే నువ్వు సిలువ వేసిన వాడు కాదు, సిలువ వేసిందానో కాదు. బ్రతకపోతే సిలువ వ్యర్థము చేసిన వారం అవుతాం. సిలువ వ్యర్థమైందంటే నువ్వు సిలువ వేసావని అర్థం. ఆయన పడిన సిలువ శ్రమ ఉపయోగం లేకుండా పోయేటట్టుగా నేను చేస్తే నేను బాహాటంగా మరలా సిలువ వేశాను. బాహాటంగా ఆ రోజు బాహాటంగా యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తే అది ఇప్పుడు మనం చూడలేదు, విశ్వాసం వలన నమ్మాం అంతే. కానీ ఇప్పుడు ఆ ప్రభువు సిలువను వ్యర్థం చేస్తున్నాం మనం పాటించకుండా, వ్యతిరేకంగా పాటిస్తే. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము ఒకసారి చూడండి, 17వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ, ఇదేంటది? క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే. ఎందుకు వారిని పంపించాడంట దేవుడు? సువార్త ప్రకటించాలి. ఒకవేళ సువార్త ప్రకటించే విషయంలో వాక్చాతుర్యం ఉపయోగిస్తే, వాక్చాతుర్యం అంటే అసలు ఏం మాట్లాడాడో విషయం పక్కన పెడతారు, ఏం మాట్లాడాడండి అన్నదే మాట్లాడుకుంటారు. మీకు అర్థమైందా? కవిత్వంలాగా అనర్గళంగా టకటక మాట్లాడు. అబ్బా ఏం మాట్లాడాడు, ఏం డైలాగులు అంటాడు. ఏం మాట్లాడాడు అందులో ఉన్న విషయం ఏంటంటే విషయం తెలియదు, మాట్లాడిన విధానం మెప్పించింది అవతల. అంటే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను వాక్చాతుర్యంతో మాట్లాడితే సిలువ వ్యర్థమైద్ది, వాక్చాతుర్యం లేకుండా మాట్లాడితే సిలువకు అర్థం ఉంటుంది. మీకు అర్థమైందా? అంటే ఈరోజు సువార్తని వాక్చాతుర్యంతో మాట్లాడి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఒక ఆయన ఎవరో పెడతా ఉంటాడు వాట్సాప్లో, 1 గంట మెసేజ్లోనే 5గురికి బాప్టిజం ఇచ్చాడు పాస్టర్ గారు అని వేస్తారు. బాప్టిజం తీసుకున్న ఫోటోలు కూడా వేస్తారు. ఈయన గంట మెసేజ్లో 5గురు మారిపోయారంట, వెంటనే ఈయన బాప్టిజం ఇచ్చేసాడని వీడియోలో పెట్టుకుంటున్నారు. ఎందుకు మారారు వాళ్ళు? వాక్చాతుర్యంతో మాట్లాడితే అలాగే ఉంటుంది. హిట్లర్ గారిని ఎవరో విలేకరులు అల్లీళ్ళు ఉంటారుగా రోజు, వాళ్ళు వచ్చి అడిగారంటే, ఏంటండి మీరు ఇంత కమాండింగ్గా చెప్తారు, మీ విజయానికి సీక్రెట్ ఏంటి అంటే, ఏం చెప్పను అని ఒక సైనికుడిని పిలిచి ఆడ నుంచి దూకన్నాడంట. దూకాడు, చచ్చిపోయాడు. విషయం అర్థమైంది విలేకరికి. ఏంటి? ఆయన చెబితే ఎందుకు, ఏమిటి, ఎలా, నో క్వశ్చన్స్. మా అయ్యగారు చెప్పాడు, నేను దూకాను. అంటే ఆయన మాట మీద ఎంత నమ్మకం ఉందా ఆ సైనికుడికి? ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం అంత గొప్పగా ఉంటుంది. ఎలాంటినైనా మైండ్ని మార్చగలిగే సామర్థ్యం ఆయన మాటల్లో ఉంటుంది. చండశాసనుడే హిట్లర్, కానీ ఆ వాగ్దాటికి ఎవడైనా పడిపోవాల్సిందే, అంత లోపరుచుకున్నాడు. ఈ నక్సలైట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు? ఉగ్రవాదులు. పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు మన ఉద్యమం కోసం, మన సిద్ధాంతం కోసం చావటానికైనా వాడు తెగించే విధంగా వాళ్ళకు నూరిపోస్తారు. వాడికి ఇక ఏమీ తెలీదు. వాళ్ళు చెప్పారు, నేను దీనికోసం చస్తే వీరులకు ఉండే స్వర్గంలో ఉంటాడంట. వీర స్వర్గం అంటే వీరులకి సపరేట్గా ఒక స్వర్గం ఉంది, మనందరం అక్కడ ఉంటామని వీడు నూరిపోసాడు. ఆ విషయాలు వీడికి తెలియవు. అంటే ఈ వ్యక్తి వాక్చాతుర్యానికి వాడేమైపోయాడు? మెల్ట్ అయిపోయి, లోబడిపోయి, ఆడు ఏది చెప్తే చేయటానికి సిద్ధమైపోయారు. వాక్యం అలా కాదంట. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా విడమరిచి చెప్పాలి. భాష సరిగ్గా లేకపోవచ్చు, చెప్పే విధానం అందరికీ సరిగ్గా రాకపోవచ్చు, కానీ వాక్యం సత్యం కదా.
వాక్యంలో ఉన్న కంటెంట్ విషయం నీకు అర్థమైతే నువ్వు మారాలి. అయ్యగారు భలే చెప్పాడు కాబట్టి నేను మారాను అన్నావు అనుకో, అయ్యగారికి వెళ్ళిపోద్ది క్రెడిట్, ఆయన నరకానికి నువ్వే పంపించినోడు అవుతావు. అర్థమైందా? సాక్ష్యాలు చెప్తే మారిపోయేవాళ్ళు ఉన్నారా కొంతమంది? సాక్ష్యాలు చెప్తే మారిపోయి, అయ్యగారి సాక్షి వల్ల నేను మారానండి, అయ్యగారికి పడిద్ది, మారినోడికి పడిద్ది. అర్థమైందా మీకు? సాక్ష్యాన్ని బట్టి మారకూడదు, వాగ్దాటిని బట్టి మారకూడదు. అలా మారితే యేసుక్రీస్తు పడిన సిలువ శ్రమ ఏమైందంట అంటే, యేసుక్రీస్తు వారిని మళ్ళీ సిలువ వేసినట్టేనా వాక్చాతుర్యంతో మాట్లాడితే పౌలు గారు? అందుకే నేను అలా మాట్లాడలేదు అంటున్నాడు పౌలు గారు. మళ్ళీ చదవండి ఆ మాట. బాప్తీసం ఇచ్చడానికి నేను క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండా ఉన్నట్లు వాక్చాతుర్యంతో మాట్లాడితే వ్యర్థమైంది. ఇప్పుడు వాక్చాతుర్యం లేకుండా నేను ఎందుకు మాట్లాడానంటే, ఆయన శిలువ శ్రమ వ్యర్థం కాకూడదు. వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. అంటే సువార్త ప్రకటించే విషయంలో వాక్చాతుర్యం ఉండకూడదు. ఉంటే మరలా సిలువ వేసినాడు అవుతుంది. 2వ అధ్యాయం అదే కొరింథీ మొదటి పత్రిక 1, 2, 3, 4 వచనాలు. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ, మళ్ళీ ఇదేంటి జ్ఞానాతిశయం అంటే నా అంత జ్ఞానం ఇంకెవడికి లేదురా, మీరు బచ్చాగాళ్ళు, నాకు తెలిసినంత జ్ఞానం మీకు ఎవరికి లేదని లోపల అతిశయం ఉండి వాక్చాతుర్యంతో కానీ, జ్ఞానం ఉన్న అతిశయంతో కానీ దేవుని మర్మములను మీకు ప్రకటించచ్చు వచ్చిన వాడను. అయితే ఈయన దేవుని మర్మాలను ప్రకటించాడు. పౌలు గారికి చాలా మర్మాలు బయలుపరచబడ్డాయి దర్శనాల ద్వారా. ఆ మర్మాలన్నీ ప్రకటించాడు, కానీ ప్రకటించే విధానంలో అక్కడ వాక్చాతుర్యాన్ని ఉపయోగించలేదు, జ్ఞానాతిశయాన్ని ఉపయోగించలేదు. ఒకళ్ళు ఈ రెండు కలిపి బోధిస్తే నువ్వు ఎంత మర్మం బోధించినా తూచి మరలా సిలువ వేసావు అని అర్థం. వాక్చాతుర్యంతో ప్రకటిస్తే ఒక రకంగా సిలువ వేసావు, జ్ఞానాతిశయంతో ప్రకటిస్తే మరొక రకంగా సిలువ వేసావు అని అర్థం. అంటే ప్రకటించే విషయాల్లో కూడా ఇంత జాగ్రత్త అవసరమా? చాలామంది సువార్త చెప్పేసి, నేను ఈరోజు ఇంతమందికి సువార్త చెప్పాను, దేవుని పని దిగ్విజయంగా నెరవేర్చానని వాట్సాప్లో పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు. పెట్టుకోవద్దని కాదు, కానీ ఆ ఉద్దేశం మంచిది కాదు. చెయ్యాలి, అది మన డ్యూటీ. దానికోసం శ్రమలు అనుభవించాలి, అది నీ డ్యూటీ. పెట్టుకున్నావంటే నువ్వు సిలువ వేసావని అర్థం. అర్థమైందా? జ్ఞానాతిశయంతో ప్రకటించిన సిలువ వేసాం, మరలా బాహాటంగా. చాతుర్యంతో ప్రకటించిన మరలా సిలువ వేసిన వారం అవుతాం. ఇంకేమన్నాడు? దేవుని మర్మములు నీకు తెలుపుతూ ప్రకటించుతూ వచ్చిన వాడిని కాను, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. అంటే సిలువ సువార్త, ప్రభువు మన కోసం ఇలా శ్రమలు అనిపించాడు అని పాత నిబంధనలో దృష్టాంతాలను ఎత్తి అవే చెబుతూ ఉన్నాడు. మరి దేనిని అంటే అర్థం ఏంటి? ఇంకా వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం కాక ఇంకేమైనా చెప్తారా? చెప్పాలి. మరి దేనిని అంటున్నాడంటే వాక్యము తప్ప, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందును అంటున్నాడంటే వాక్యం కాకుండా ఇంకేమన్నా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి. మీరు ఏ సంఘంలో అన్న చూడండి, ఏ ప్రసంగం అన్నానండి, ఈరోజు నుంచి యూట్యూబ్లో ఎక్కువ % వాక్యాల్లో ఎన్ని అల్లిలోయలు ఉంటాయో లెక్క పెట్టండి, స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు. ఎన్ని స్తోత్రాలు ఉంటాయో. నేను పలానా చోటకి వెళ్ళాను, అక్కడ అందరూ నన్ను ఆహ్వానించారు, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి అంటాడు. పోయింది 2 నిమిషాలు కదా. మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వచ్చాను, అందరూ నన్ను వెంబడించారు, నా వాక్యానికి 5గురు బాప్తిసం పొందారు, దేవునికి స్తోత్రం చెప్పండి అంటాడు. చెప్పరేంది, చేతులు ఉన్నవారు పైకెత్తి అంటాడు. చేతులు ఇంటికాడ పెట్టి వచ్చారా? చేతులు ఇంటికాడ నుంచి తెచ్చిన వారు స్తోత్రం చెప్పండి అంటాడు. ఈ సోదంతా ఎందుకు అక్కడ? అవసరమా? వాక్యం చెబితే వినాలి, అవతల మార్పు రావాలి. అందులో వాక్చాతుర్యం ఉండకూడదు, జ్ఞానాతిశయం ఉండకూడదు. యేసుక్రీస్తు శిలువ శ్రమలు, దానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పు.
బయట వాళ్ళ సంగతి, పిట్ట కథలు, కట్టు కథలు ఇవి అసలు మనం వాడకూడదు. ఏదన్నా ఉంటే మన ముందున్న దృష్టాంతాలు అందరికీ తెలిసినవి సాక్ష్యంగా చెప్పవచ్చు. అంతే తప్ప అనవసరమైన విషయాలు చెప్పి మనం మన సమయాన్ని, దేవుని సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. మనం ఎలా బాగుపడాలో నేర్చుకోవాలంటే వాక్యమే మనకు ఆధారం. వాక్యం లేకపోతే మనం బాగుపడం. అందుకే ఆ మాట అంటూ ఏమంటున్నాడు ఇంకా, మరియు బలహీనతలతోనూ బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. ఎలా ఉన్నాయంట భక్తుల మధ్య? బలహీనత అంటే పౌలు గారికి ఏవో బలహీనతలు ఉన్నాయి, అవి సంఘం మీద రుద్దలేదు. నాకున్న బలహీనతలో మీరు తీర్చండి అని రుద్దలేదు. బలహీనతలతో మీ మధ్య ఉన్నాను, భయముతో ఉన్నాను. ఎందుకు భయం? ఎవడొచ్చి పొడుతాడో, ఎవడొచ్చి చంపుతాడో ఆ భయం కాదు. చావు భయం ఆయనకి లేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు అభ్యంతర పడతారో, ఎక్కడెవరు తప్పిపోతారో, ఎక్కడెవరు పాడైపోతారనే ఈ సంఘాన్ని గురించిన చింత వలన ఆయనకు వచ్చిన భయమే తప్ప ఆయన చంపుతారు, చచ్చిపోతారు, ఆహారం లేకపోతే పోయిద్ది, లేకపోతే నాకు రోగం వచ్చి పోతాను, ఎలాంటివి అసలు భయాలే లేవు ఆయనకి. సంఘం మధ్య ఎలా ఉన్నాడంట? బలహీనతలతోనూ భయముతోనూ ఎంతో వణుకు. చలి పుట్టిందా? దుప్పట్లు లేదు ఎవరు. ఎందుకు వణుకంటే భయం వెనకాల వణుకు వస్తుంది. ఎందుకంటే ఎవరేమైపోతారా, ఎవరు తప్పిపోతారా, ఎవరు వ్యసనాల్లో పడతారా, ఎవరు నాశనం అవుతారని భయం వలన వెంటనే వణుకు వచ్చిందండి. నాకు ఎన్నిసార్లు వచ్చిందో ఇలాంటి వణుకు. దానికి తగ్గట్టు ఈ బీపీ ఉండటం వల్ల ఏమవుతుంది? వణుకు. మళ్ళీ ప్రార్థన చేసుకున్న దేవుడే శక్తినిస్తున్నాడు. నిజంగా భయం వేసినప్పుడు భయం వల్ల వణుకు వచ్చింది. మనకి ఏదైనా ఇన్సిడెంట్ చూడగానే సొంత వాళ్ళకి ఏదైనా జరిగితే ఎలా అనిపించింది ఎవరికైనా? అసలు ఎవరో తెలియకపోయినా దారిలో ఏదైనా యాక్సిడెంట్ అవ్వగానే ఆ శవాన్ని చూడగానే ఏమనిపించింది? కొంతమందికి అయితే కళ్ళు తిరిగి పడిపోతారు రక్తం చూడగానే. అది ఎవరో రక్తం కదా, మనకెందుకంటే అది చూడగానే భయం వేసి వాళ్ళకి వెంటనే కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది శరీర సంబంధమైన రుగ్మత, భయం. కానీ ఆత్మ సంబంధమైన భయం ఎందుకంటే ఎవరు పాడైనా వాక్యానుసారంగా ఉన్న వాళ్ళకి భయం వేసిద్ది. ఆ భయం వెనకాల ఏమొచ్చిందంటే వణుకు వచ్చింది. వీళ్ళ వలన సిలువ వ్యర్థమైపోతుంది, మరలా వీళ్ళు సిలువ వేస్తున్నారే, బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నారనే భయం వలన వణుకుతో ఉన్నాడంట కొరింథీ సంఘం మధ్య పౌలు గారు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడిన. దేని వలన మనుషులకి భక్తి పెరగాలంట? మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనకంటే అర్థం ఏంటంటే సైంటిఫిక్గా చెప్తారు, సైంటిఫిక్గా రుజువు చేస్తారు. బైబిలు సైంటిఫిక్గా ఇది రైట్ అంటాడు. కొన్ని సైంటిఫిక్గా రుజువు చేయలేని ఉన్నాయా లేవా? చెప్పాలి. ఉన్నాయా? శాస్త్రపరంగా రుజువు చేయలేని బైబిల్లో ఉన్నాయా లేవా? ఏం మాట్లాడరు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే ఏమైపోయినాయి? ఇది సైంటిఫిక్ ఎలా రుజువు చేస్తా చెప్పండి? నీళ్ళని ద్రాక్షారసంగా చేయటం అంటే రుజువు చేయొచ్చు. ఎందుకంటే నీళ్ళల్లో ఎసెన్స్ కలిపితే ద్రాక్షారసం ఎసెన్స్ ఏమైంది? నీళ్ళన్నీ. ఇది సైంటిఫిక్గా మనం రుజువు చేయొచ్చు. కానీ 5 రొట్టెలు 2 చేపలు విస్తరించి ఇంతమందికి ఆహారం సమృద్ధిగా పంచాలి. ఎలా రుజువు చేస్తాం? చేయలేము. అందుకే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని దేవుని భక్తిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఒకవేళ మనుషుల జ్ఞానాన్ని బట్టి దాన్ని బట్టి దేవుడు రైట్ అన్నావు అనుకో, మనుషుల జ్ఞానం వలన నీకు విశ్వాసం కలిగిందని అర్థం. నాకు అన్ని రుజువులు చూపించాండి శాస్త్రపరంగా, అందుకే నేను నమ్మానంటే రేపు రుజువు చూపించలేని ఒకటి సందర్భం దొరికింది, అప్పుడేంటి? పడిపోతాడుగా. విశ్వాసంతో నమ్మాలంతే. దేవుని చూడలేదు, పరలోకం చూడలేదు, నరకం చూడలేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చనిపోయాడన్నది వాక్యంలో విని విశ్వసించాం, చూడలేదుగా. విశ్వాసం వల్లనే, వినుట వల్లనే విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాట వలన మనకు విశ్వాసం, అంతే. లోక జ్ఞానాన్ని బట్టి నేను విశ్వాసం ఉంచాను అని నువ్వు నమ్మితే వేస్ట్, మరలా సిలువ వేసావని అర్థం. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక
దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, మళ్ళీ ఇక్కడ ఒకటి సిలువేసే పని ఉంది. జ్ఞానయుక్తమైన తీయని మాటలు అంటే మాటలు ఎలా ఉన్నాయి? అందరికీ దాదాపుగా 99% స్వీట్ ఇష్టం ఉన్నవాడు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఏది హాట్ ఇష్టం ఉన్నవాడు కదా. అందరికీ స్వీటు ఇష్టం. మాటలు కూడా తీయగా ఉన్నాయి అనుకో, ఆ తీయని మాటల్లో ఇది 100% రైట్ అనే నమ్మే విషయాలు ఉన్నాయి అనుకో. జ్ఞానయుక్తమైన తీయని మాటలు, జ్ఞానయుక్తమైన, ఇది లోక జ్ఞానయుక్తమైన తీయని మాటలు, దేవుని జ్ఞానయుక్తమైనవి కాదు. అవి వాడలేదంట పౌలు గారు. అంటే జ్ఞానయుక్తమైన తీయటి మాటలతో మనుషుల హృదయాల్ని మార్చి బాప్తీసం ఇస్తే అది చెల్లిద్దా దేవుడి దగ్గర? మరి ఎన్ని ఇలా చెప్పి దేవుళ్ళలోకి తీసుకొస్తే నువ్వు మరలా క్రీస్తు శిలువను వ్యర్థం చేసినట్టే, మరలా ప్రభువుని సిలువ వేసినట్టే. ఆయన సిలువ వేదన పడి చనిపోయిన ఉద్దేశం వేరు, నువ్వు ఈరోజు క్రీస్తులోనికి తీసుకొచ్చే ఉద్దేశం వేరైపోయింది. ఉద్దేశాన్ని మార్చావు. నీ జ్ఞానయుక్తమైన తీయని మాటలతో నమ్మించేవే తప్ప ఆయన పడిన శ్రమల వలన, ఆయన చూపిన విధేయత వలన, ఆయన తగ్గించుకున్న విధానాన్ని బట్టి, ఆయన నలగొట్టబడిన విధానాన్ని బట్టి నీకు విశ్వాసం కలగలేదు. ఇలాంటివి చెప్పి ఎంతమంది బాహాటంగా ప్రభువుని సిలువ వేస్తున్నారు తెలుసా లోకంలో. మనకు అది ఆ తేడా అర్థం కాదండి. ఎంత ఉందా సిలువ, ఏముందండి, ఆయన సువార్త చెబుతున్నాడు, మీరు సువార్తే కదా, అదే బైబిల్ కదా అంటున్నారు. కానీ బైబిల్ చెప్పే విధానంలో ఎన్ని తేడాలు ఉన్నాయో చూసారా? ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడనో ఎవరెవరినో తీసుకొస్తున్నామండి. మళ్ళీ మన దేశం వాళ్ళు కాదు, ఇతర విదేశాల్లో వాళ్ళని కూడా ఎగ్జాంపుల్, ఆడెవడో వీడికి తెలియదు చెప్పేవాడికి. ఏ దృష్టాంతాలంట? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. బా, ఏం ఎగ్జాంపుల్స్ వాడాడంట? పరిశుద్ధాత్మ, దేవుని శక్తి. అంటే దేవుడు ఏవైతే బైబిల్లో విషయాలు రాయించాడో ఆ వ్యక్తుల గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాడంట పౌలు గారు. ఇంకెవరి గురించి చెప్పలేదా? పౌలు గారి కంటే ముందు భక్తులు ఎవరు లేరా? పేతురు గారిని, యోహాను గారిని, అపోస్తులను కూడా పొగడలేదు ఆయన. వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించలేదు. ఎవరిని చూపించాడంట? పరిశుద్ధాత్మ చెప్పిన దృష్టాంతాలనే దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితేనే. మిగతా జ్ఞానయుక్తమైన తీయని మాటలు కానీ, జ్ఞానాతిశయంతో ప్రకటించటం కానీ, ఇంకేమన్నాడు, వాక్చాతుర్యంతో కానీ సువార్త ప్రకటిస్తే క్రీస్తుని మరలా సిలువ వేసిన వారం అవుతాం. మరలా సిలువ వేసిన వారు. మొదట మనలో ఉన్న మన అవలక్షణాలని సిలువ వేసుకోవాలి. వేసుకోకపోతే ప్రభువుని వేసినట్టు. తర్వాత బయట వాక్యం చెప్పేటప్పుడు వాక్యానుసారంగా ఉన్న దృష్టాంతాలని ఎత్తి, వాక్చాతుర్యము లేకుండా, జ్ఞానాతిశయం లేకుండా, అవతల వాళ్ళ స్టాండర్డ్ ఏదో తెలుసుకొని ఆ స్టాండర్డ్కి దిగిపోయి చెప్పాలి. హై స్టాండర్డ్, ఆ స్టాండర్డ్కి ఎక్కిపోయి చెప్పాలి. నాకు జ్ఞానం ఉంది కదా అని మోటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో టక వాగేస్తే, అబ్బో అయ్యగారు ఏం చెప్పాడండి ఇంగ్లీష్ పీసులో అంటాడు. పీసు తీస్తాడు దేవుడు. ఏం లాభం? నీకు ఉంది, జ్ఞానం ఉంది, కానీ నా జ్ఞానాన్ని ప్రదర్శించుకోవటానికి అక్కడ హై లాంగ్వేజ్లో చెప్పామనుకోండి, హై స్టాండర్డ్లో, ఏమన్నా ప్రయోజనమా? భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగు నిమిత్తం 5 మాటలు పలుకుట శ్రేష్టం అంటాడు కొరింథీ పత్రికలో. తీయొద్దులండి. అంటే అర్థం కాకుండా హై స్టాండర్డ్లో ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం లేదు. అర్థమయ్యేటట్టు వాళ్ళ స్టాండర్డ్కి దిగిపోయి చెప్పగలగాలి క్రైస్తవ బోధకుడు. ఆ బోధించేటప్పుడు ఎలాంటి అవలక్షణాలని ఏవి వాడినా మరలా ప్రభువుని మరలా బాహాటంగా సిలువ వేసిన వారమే అవుతాం ప్రియులారా. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. ఫిలిప్పీ సంఘానికి ఏం చెప్తున్నాడు చెప్పండి? మీరు నన్ను పోలి
నడుచుకోండి, మేము మీకు మాదిరిగా ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి అంటున్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మునుపు క్రీస్తు శిలువకు శత్రువు అంటే వీడు ఏం చేస్తున్నాడు? క్రీస్తుని శిలువ వేస్తున్నాడు. శిలువకు వ్యతిరేకం అంటే క్రీస్తు శ్రమలకు శత్రువు. క్రీస్తు శిలువకు శత్రువు అంటే క్రీస్తు పడిన ఆ పాటలకు, ఆ అవమానాలకు, ఆ నిందలకు, ఆ శ్రమలకన్నిటికీ శత్రువు. అంటే ఆయన పడ్డాడు, నేను పడాలి అనుకోకుండా వీడు ఏం చేస్తున్నాడంటే శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీటిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పుచు ఇప్పుడు ఏడ్చుచూ చెప్పు. ఎందుకండి పౌలు గారికి ఏడుపు? ఆడెవడో చెప్పుకున్నాడు, పోతే పాని ఈయనకి. అయ్యో వాళ్ళు అలా అయిపోయారే, ప్రభువుని మరలా సిలువ వేసి వాళ్ళు అనవసరంగా నరకానికి పోతారంటే బాధతో వచ్చే ఏడుపండి. ఆడు కుటుంబ సభ్యుడా, వాళ్ళ ఇంట్లో వాడా, ఎవడట్టు పోతే ఆయనకి ఎందుకు? నేను ఎందుకు వాక్యానుసారంగా నడుచుకున్నానంటే నాకు పరలోకం కావాలనుకున్నాడు పౌలు గారు. కాబట్టి నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. కానీ అంతమంది ఏం చేస్తున్నారంట? క్రీస్తు శిలువకు శత్రువులుగా, అంటే మరలా ఆయన్ని శిలువ వేస్తున్నారు. ఎలా వేస్తున్నారంటే వీళ్ళకున్న బలహీనత చెప్తున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన విషయముల యందు, సంగతుల యందు అతిశయపడుచున్నారు. అంటే క్రీస్తుని ఎలా సిలువ వేస్తున్నారంట? కడుపు దేవుడి పూజలు చేయటానికి క్రీస్తుని సిలువ. ఏమంటే శ్రమలు పడిన ప్రభువుని మనం జ్ఞాపకం ఉంటే, ఇంతమంది నరకానికి పోతుంటే మనం కడుపు నిండా బరీగా తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకోనే ఆలోచన మనకి ఎలా వస్తుంది చెప్పండి? ఈ బ్యాచ్ ఎలా ఉన్నారంటే కేవలం కడుపు దేవుడిని సంతోషపరిచే ఆలోచనలోనే ఉన్నారు. క్రీస్తు సంగతి, ఆయన శ్రమల సంగతి, ఆయనలాగా మనం శ్రమ పడాలనే మనస్సును ధరించుకున్న వారు కాదంట. నాశనమే వారి అంతం అంటున్నాడు. అంటే ఈ బ్యాచ్ ఏం చేస్తున్నారు? కడుపు దేవుణ్ణి తృప్తిపరచడానికి క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారు. అందుకే ఏడ్చుచూ చెబుతున్నాను అంటున్నాడు. వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయ ప్రేమ విందని పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే మన పౌరస్థితి, మనం భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదండి. ఏది ఉంటే అది తినాలి, ఏది ఉంటే అది అనుభవించడం, అంతే. బతకాలి, బతకటం కోసం తినాలి, బతకటం కోసం ధరించుకోవాలి. ఉంటే ఇబ్బంది లేదు. దానికోసమే కేటాయించి సిలువని పక్కన పెట్టామనుకోండి, శ్రమలను పక్కన పెట్టామనుకోండి, వాక్యానుసారంగా బతికే విధానాన్ని పక్కన పెడితే నాశనమే వారి అంతం. అంటే ఈ బ్యాచ్ కూడా ప్రభువుని ఏం చేస్తున్నారు? మరలా సిలువ వేస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము చివరి 2 వచనాలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. తిమోతి గారు చెప్తున్నాడు పౌలు గారు. నీకు నేను ఏదైతే సువార్తను అప్పగించానో దాన్ని ముందు కాపాడటం ఫస్ట్ పని. ఎవరికి? భక్తులైన వారందరికీ దేవుడు మనకు అప్పగించిన వాక్యాన్ని కాపాడండి అంటే అర్థం ఏంటి? కాపాడండి అంటే అర్థం ఏంటి? భద్రపరుచుకోవాలి. జాగ్రత్తగా ముందు మనం మన వాక్యాన్ని భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి, మనల్ని మన వాక్యానుసారంగా మలుచుకోవాలని అర్థం. కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. ఏ జ్ఞానం చెప్తారు జనం? దేవుడి పేరుతోనే జ్ఞానం చెప్తారు, కానీ అవి ఒట్టి మాటలు, వాటికి దూరంగా ఉండు. అబద్ధం అంటున్నాడు. బైబిల్లోకి మహాజ్ఞానాన్ని తీసుకొచ్చి బోధించిన అబద్ధం, ఒట్టి మాటలు. వివాదం వచ్చింది దానివల్ల. అది జ్ఞానం బోధించుకోవటం, దాంతో దీన్ని కంపేర్ చేసుకోవటం పర్వాలేదేమో, కానీ దానివల్ల వివాదాలు వచ్చినాయి అనుకోండి, ఏమైంది?
దూరంగా ఉండమంటున్నాడు. ఆ విషయములో తాము ప్రవీణులమనుకొని కొందరు అనుకొని విశ్వాసము నుండి తప్పిపోయిరి. విశ్వాసము నుండి తప్పిపోయిరంటే ప్రభువుని మరలా అసలు మాకు తెలిసినంత జ్ఞానం ఎవరికి తెలీదు, మాకు తెలిసినంత సైన్స్తో మేము వాక్యాన్ని చెప్పే కెపాసిటీ మాకే ఉంది. మేము జ్ఞానులమి అనుకొని విశ్వాసంలో ఏమయ్యారు? మనం తెనాల్లో మాట్లాడాను విశ్వాసం గురించి. ఆ విశ్వాసం నుంచి తప్పిపోయారంట. జ్ఞానం ఉందా? పుష్కలంగా ఉంది. అపవాదిగాడు చేసింది ఇదే. సాతానుగాడికి తెలిసినంత జ్ఞానం ప్రపంచంలో ఎవడికి తెలియదు. వాడు జ్ఞానిని అనుకొని తప్పిపోయాడు, సౌందర్యవంతుడిని అనుకొని తప్పిపోయాడు, నాకు పిల్లన గ్రోవులు వాయించేవారు ఉన్నారని తప్పిపోయాడు, పొగిడేవారు ఉన్నారని తప్పిపోయాడు. అన్నీ ఉన్నాయి, ఈ దేవుడి కంటే నాకేం తక్కువ అనుకొని అతిశయించుకొని తప్పిపోయాడు. చాలామంది జ్ఞాన విషయంలో అందరితో వాదించి గెలిచి నిరూపించుకొని విశ్వాస విషయంలో ఫెయిల్యూర్ అంట. అందుకని అలాంటి వాళ్ళతో నువ్వు జతకట్టొద్దు తిమోతి, దూరంగా పారిపో అన్నాడు. ఎందుకంటే వాళ్ళు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఏమంటే ఇన్ని విధాలుగా సిలువను మరలా ప్రభువుని సిలువలో వేస్తున్నామా మనం? ఇన్ని విషయాలు ఉన్నాయి యేసుక్రీస్తుని సిలువ వేసే విషయంలో. బాహాటంగా సిలువ వేయించు ఆయన్ని అవమానపరుస్తున్నామంట. అంటే వాక్యానికి తగ్గట్టుగా వాక్యానుసారంగా బతుకుతూ దాని నుంచి వచ్చిన శ్రమలో అనుభవిస్తే సిలువ వేయించుకునేవారం మనం. ఎదుటి వాళ్ళని దూషిస్తూ, ఎదుటి వాళ్ళని హింసిస్తూ, జ్ఞానంతో బోధిస్తూ, వాక్చాతుర్యంతో బోధిస్తూ, కడుపు దేవుణ్ణి తృప్తిపరుస్తూ, సైన్స్ తీసుకొని, బయట ఎగ్జాంపుల్స్ తీసుకొని, బయట ఉన్న దృష్టాంతాలను తీసుకొని ఈ బోధించే వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టంటే ప్రభువుని మరలా సిలువ వేసి అసలైన విశ్వాసం నుంచి మాత్రం పక్కకి వెళ్ళిపోయారు. చచ్చిపోతే బతుకుంది, చనిపోతే బ్రతుకుంది, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం అని బోధిస్తూ దానికి తగ్గట్టుగా బతకలేదనుకోండి, నాకు సరిగ్గా తిండి పెట్టలేదు, నాకు సరిగ్గా బట్టలు లేదు, నాకు సరిగ్గా చూసుకోలేదు, అసలు ప్రభువునే దిక్కులేదు, ప్రభువుకే దిక్కులేదు, ఎవరు ఆయన పట్టించుకోలేదు, వీటన్నిటి మీద మనసు పెడితే మళ్ళీ మనం ప్రభువుని సిలువేసిన వాళ్ళం కదా. ఆయన ఏమైనా పట్టించుకున్నాడా? ఆ లోకాన్ని విడిచి ఈ లోకానికి వస్తే ఎవడు నాకు సరైన మర్యాద ఇవ్వలేదని అలిగెళ్ళిపోయాడు అనుకోండి, మనకి రక్షణ లేదు. ఆయన అలగలేదే, ఆయన అలిగాడా? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎవడు పట్టించుకోకపోయినా, జన్మించడానికి సరిగ్గా ప్లేసే ఎవరు ఇవ్వకపోయినా వెళ్ళిపోలేదు. నేను వచ్చిందే ఈ పని కోసం. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కాబట్టి క్రైస్తవులు కూడా అలాంటి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. అప్పుడే సిలువ వేసుకునేవారు. దీనికి వ్యతిరేకంగా చేసామనుకోండి, సిలువ వేసిన వారం అవుతాం. మరలా ఒక్కసారి అర్పించబడ్డాడు ప్రభు అందరి కోసం ఒకేసారి. పాత నిబంధన ఆదాము గారి దగ్గర నుంచి క్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్న భక్తులందరి కోసం ఒక్కసారి సరిపోయిద్దా? సరిపోయింది. అంత పవిత్రమైన రక్తం ప్రపంచంలో ఎవరికీ లేదు. అంత నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని నీకోసం నా కోసం చిందించి ఆయనకిచ్చిన ఆయుష్కాలంలో 33.5 సంవత్సరాలు నీకోసం నా కోసం ప్రతి అణువును సమర్పించాడు ఆయన శ్రమలతో. అది ఎరిగితే మనం శ్రమలు అనుభవించడానికి ముందుకు వెళతాం. అది ఎలాంటి శ్రమ అయినా సరే అలా అనుభవించినప్పుడు సిలువ వేసుకున్న వారం అవుతాం. లేదు మేము వేస్తాం అని అంటే సిలువను బాహాటంగా మరలా ప్రభువుని బాహాటంగా సిలువ వేసిన వారం అవుతాం. సిలువ వేయబడిన దాన్ని నిరర్థకం చేస్తున్నాం. ప్రభు యొక్క సిలువ వ్యర్థం అయిపోతుంది దీనివలన. కాబట్టి సిలువ వేసుకునే వారంగా క్రైస్తవులు ఉండాలి, కానీ సిలువ వేసేవారిగా క్రైస్తవులు ఉండకూడదని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఈ విశాలమైన విషయంలో నరులకు నివాసయోగ్యంగా ఒక భూగోళాన్ని ఏర్పాటు చేసి దాన్ని మీ కనుసన్నల్లో కాచి కాపాడుతూ భద్రపరుస్తూ మా కోసం అది భారమైన దాన్ని తిప్పుతూనే ఉన్నారు. ఇదిగో తండ్రి, మరి భూమి భారం భరించలేక శాస్త్రవేత్తలు చెప్తున్నారు నైనా స్లో అయిపోతుంది అని. జనాభా పెరిగిపోతుంది, భూమి లోపల డొల్లలు ఏర్పాటవుతున్నాయి. ఇంతమంది పాపులను భరిస్తూ కూడా మీ ఆజ్ఞకు లోబడి ఈ ప్రకృతిలో, ఈ శూన్యములో భూమి తిప్పుతూనే ఉన్నారు. అది మీ ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంది నాయన.
మరి ఇక మీదట రోజుకి 25 గంటలు వస్తాయని శాస్త్రం చెబుతుంది. ఏదేమైనా మీ కుమారుని రాకడ వచ్చే వరకు ఈ ప్రకృతి ఇలా నిలిచి ఉంటుంది అని మీ వాక్యాన్ని బట్టి మేము విశ్వసిస్తున్నాం. ఈలోపు మేము పోయినా, మీ కుమారుడు క్రీస్తు వచ్చిన అంతవరకు మాకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీరు అప్పగించిన బాధ్యతను మా జీవిత కాలములో, ఈ క్షణభంగరమగు ఈ జీవిత కాలములో మేము అనుసరించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా, మా పౌరస్థితి పరలోకంలో ఉందని మీరు చెప్పిన మాటను విశ్వసిస్తూ పరలోకాన్ని స్వతంత్రించుకునే వారంగా మేము బ్రతకడానికి మీ వాక్యముతో మాకు జ్ఞానోపదేశం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఎవరికి వారమో మీ వాక్యానికి లోబడి ఎవరి జీవితాన్ని వారు క్రీస్తుకు లోపరిచి ఆయన పడిన శిలువ శ్రమ వ్యర్థం కాకుండానట్లు మా వంతు కర్తవ్యాన్ని మాకు ఇచ్చిన బ్రతుకులో నెరవేర్చడానికి మీ వాక్యం మాకు ప్రేరణ కావాలని కోరుకుంటూ, విన్న మాటలను మీ పిల్లలు వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మకు అప్పగించుకొని దుష్టుణ్ణి దూరంగా పారదోలి నిత్య రాజ్యానికి వారు వారసులవుతూ అనేకులను వారసులుగా తీర్చిదిద్దే బాధ్యతను ఒకసారి వారికి గుర్తు చేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళుచుండగా సురక్షితంగా వారిని కుటుంబాలకు చేర్చండి తండ్రి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. శరీర సంబంధమైన అవసరత, ఆత్మ సంబంధమైన అవసరత, శరీర సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత ఏదున్నా మీ చిత్తమైతే వారికి అనుగ్రహించడం మీకు అనుకూలమైతే ప్రతి ఒక్కరికి ఉన్న అవసరత మీరు క్రీస్తులో తీర్చమని బ్రతిమలాడుచు, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క మహోన్నతమైన పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి.